అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఓడిన తరువాత మరోలా వ్యవహరించడం వైసీపీకి పరిపాటి. పాదయాత్ర చేసేటప్పుడు మీరే నా దేవుళ్ళు అన్నారు జగన్. అధికారంలోకి వచ్చిన తరువాత గేటు బయటే నిలబెట్టారు. పరదాల మాటున తిరిగారు. ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో గెలవాలంటే జస్ట్ డబ్బులిస్తే సరిపోతుందని భావించిన జగన్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియాను బాగా వినియోగించారు. ఇక అధికారంలోకి వచ్చేందుకు ఉన్న 5 ఏళ్లు కూడా తన సొంత ఆలోచన కంటే కూడా ఐపాక్ టీం చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐపాక్తో జగన్ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు చెప్పినట్లు చేశారు. సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రశాంత్ కిషోర్ ఐపాక్కు గుడ్ బై చెప్పేశారు. అయితే వైసీపీ మాత్రం ఐపాక్తో తన ప్రయాణం కొనసాగించింది. ఏడాదికి 100 కోట్ల వరకు ఐపాక్కు చెల్లించినట్లు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి కూడా. అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు అటు సోషల్ మీడియాలో ఇటు మీడియా ముందు కూడా ఐపాక్ చెప్పిందే వేదమన్నట్లు వైసీపీ నేతలు వ్యవహరించారు. చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటనకు వెళ్లిన సమయంలో నాటి మంత్రి ఆదిమూలపు సురేష్ హంగామా చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామంటూ నడి రోడ్డు మీద చొక్కా విప్పేశారు. ఇదంతా కూడా ఐపాక్ టీం డైరెక్షన్లోనే జరిగింది.